ఎలా సిద్ధమవుతుంది. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరవాసులంతా కూడా సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్వీట్ బేకరీలు కావచ్చు, ఇలా బుకే స్టాల్స్ కావచ్చు, ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క స్టాల్స్లో కూడా వందలాది జనాలు అయితే వెళ్ళైతే మాత్రం వాటి తీసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అంటే మరిన్ని వివరాలు వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది కొనుగోలుదారులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి ఏ విధంగా జరుగుతుంది, అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయని వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి? విజయనగరం వాస్తవ్యులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి అందరూ కూడా ఘనంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే రోడ్లన్నీ కూడా చక్కగా రకరకాల ఫ్లవర్ బొకేస్తోని ప్లాంట్స్తోని అలంకరించబడి ఉన్నాయి. ఎటు చూసినా జనాలు, స్వీట్ షాప్స్, బేకరీస్ అంతా కూడా కలకల్లాడుతూ ఉంది. సో ఇంత అందంగానే నెక్స్ట్ ఇయర్ కూడా అందరికీ బాగుండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చారు కదా, ఏమైనా పట్టుకుని వెళ్ళారా? ఈ బొకేలు ఏమైనా తీసుకున్నారు? ఎలా ఉన్నాయి బొకేలు, ఈ ఫ్లవర్స్ అంతా ఎలా ఉంది? ఏంటి దాంతో ఒక ఎగ్జిబిషన్లా కనిపిస్తుంది, చూడడానికి అయితే ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే మేము గవర్నమెంట్ ఆఫీసర్స్, సో మా అధికారులకి విష్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఫ్లవర్స్ కూడా మేము రాగానే ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ రియల్ అనుకుంటూనే ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వైట్ చామంతులు హైబ్రిడ్, వాటికి ఏమని డిఫరెంట్ కలర్స్ వేసి చూపర్లు, అంటే చూడగానే మేము ఇక్కడ కార్ ఆపి ఇవేంటా అని అనుకుంటూ లోపలికి వచ్చాం. సో డిఫరెంట్ కలర్స్లో చాలా బాగుంది సార్, క్రియేటివ్గా ఉంది. సో అంటే ఇన్ని రంగులు ఇప్పుడే కనిపిస్తున్నాయంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత ఆనందంగా ఇన్ని రంగులు అందరి జీవితంలో కూడా విరిసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా సరే చాలా రద్దీగా ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో మనతో పాటు ఈ బుకే షాపులకు సంబంధించినటువంటి ఆ వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అసలు ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ఏంటి, వ్యాపారాలు ఎలా ఉంది ఏంటి ప్రజెంట్ అయితే ఇప్పుడు స్టాల్స్ ఎక్కువైపోయి కొన్నోళ్ళు తక్కువ అయిపోయారండి. రేట్లు కూడా విపరీతంగా రేట్లు ఉన్నాయి. అందుతోడు కుర్రోళ్ళకు కూడా మేము జీతాలు దానికి కూడా ఎక్కువైపోతుంది. జీతాలు కూడా ఏదో ఎప్పుడు కంటిన్యూగా అవుతుంది కాబట్టి వ్యాపారం అలాగా చేస్తున్నాం. కొత్తగా అయితే ఎవరు చేయట్లేదు, ఎందుకంటే నేపథ్యంగా వస్తుంది కాబట్టి అలాగా చేయడమే కానీ లేకపోతే వ్యాపారం అయితే ఇది లేదు. అంత దానిగా ఉంది. ఇప్పుడు సరుకు ఎక్కడి నుండి, ఇంతకుముందు బెంగళూరు నుండి ఎక్కడి నుండి వచ్చేది, అది ఎవరికి లోకల్ ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇక్కడ విజయనగరం లోకల్ కూడా వచ్చేస్తుంది సరుకు. దానివల్ల అమ్మిన వాళ్ళు ఎక్కువైపోయారు, కొన్నోళ్ళు తక్కువ అయిపోయారు, అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. అంటే బొకేలు చూసుకుంటే రకరకాలు ఇటువంటివి తయారు చేస్తున్నారు. ఇటువంటివి ఇంకా చూస్తే ప్లాస్టిక్ కూడా తయారు చేస్తున్నారు, అలాగే న్యాచురల్గా తయారు చేస్తున్నారు, రకరకాలు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క బొకే మీకు ఎంత పడుతుంది ఏంటి, ఎలా తయారు చేస్తున్నారు అవన్నీ? ఎలా పడుతుంది ఏంటి పడుతుంది అంటే దాన్ని బట్టి. ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి, ఇది అయితే 100 రూపాయలండి. దీనికి ఖర్చు అయ్యింది 70 రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది. ఈ కుర్రోడికి ఈ పని చెప్పేస్తాను, ఆ కుర్రోడికి కట్టిన డబ్బులు ఆ కుర్రోడికి ఇస్తాను. ఆ కుర్రోడు ఉన్నాడంటే ఆ కుర్రోడు ఆ బుక్కలు చెప్తున్నాడు, ఆ కుర్రోడికి ఒక రేటు ఉంటుంది. ఒక్కొక్క కుర్రోడికి ఒక్కొక్క రేటు ఉంటుందండి. రేటు తగ్గట్టుగా ఇది ఉంటుంది అన్నమాట, అంతే. ఇప్పుడు ఏదైనా ఇది ఉన్నది రేట్లు అగోండి, ఆ గులాబీలతో కడుతున్నారా, అదైతే 600 రూపాయలు. అది ఆ కుర్రోడికి ఏంటంటే ఆ కుర్రోడికి వేరే జీతం ఇస్తుంది. 8 అవర్స్ డ్యూటీ, మళ్ళీ ఆ కుర్రోడు 8 అవర్స్ అయిపోతే మళ్ళీ ఇంకో కుర్రోడు వస్తాడు, అదనమాట. అసలు చెప్పండి, ఈరోజు మొక్కలు ఎందుకు పట్టుకుని వెళ్తున్నారు, మొక్కలు ఇవ్వడానికి కారణాలు ఏంటి? అంటే పర్యావరణానికి బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ అయితే ఎక్కువగా పర్యావరణ పొల్యూషన్ అవుతున్న ఉద్దేశంతో మొక్కలు కొంటే నేచురల్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా దీన్ని పెంచుకొని ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ప్లాస్టిక్ ఉంటే మనం ఇచ్చినట్లయితే దాన్ని తీసుకుని వెంటనే పడేస్తున్నారు. ఇలా కాకుండా మనం ఇచ్చింది ఎక్కువ రోజులు, అంటే ఇంచుమించు ఇండోర్ ప్లాంట్స్ అంటే మనం ఇస్తున్నాం. లేదా మొక్కలు ఇచ్చినట్లయితే వాళ్ళు మొక్కల ప్రేమికులు కాబట్టి వాళ్ళు ఇంట్లో పెంచుకొని చక్కగా చేసుకొని వాటిని ఉంచుకుంటారు. ఆ మొక్క చూసినప్పుడల్లా మనం గుర్తొస్తూ ఉంటాము. అదే ప్లాస్టిక్ ఇంకేవో ఇచ్చినట్లయితే ఒకరోజు అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ 2 ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి పర్యావరణానికి మన వంతు సాయం చేద్దాం, అదొకటి. పర్యావరణం కాపాడడం ఒకటి. మొక్కలు ఇచ్చినట్లయితే ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరిగితే ఆరోగ్యంగా ఉంటుంది ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చేస్తున్నామండి. అంటే ఈ మొక్క చూసుకుంటే ఎంత కొనుగోలు చేశారు ఏంటి? అంటే మొక్కలు అనేది ఉన్నాయండి, 50 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఉన్నాయి. అది మన అభిప్రాయం పక్కన ఉంటుంది. అంటే చామంతి మొక్కలు అక్కడ ఉన్నాయి, రకరకాల మొక్కలు ఉన్నాయి. 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. ఈ మొక్క అయితే 450 రూపాయలు. దీన్ని తీసుకుని పెట్టుకున్నట్టు ఇండోర్ ప్లాంట్ కాబట్టి దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీని తాలూకా ఆనందం కూడా అలాగే ఉంటుంది, దీని ఆక్సిజన్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. ఇంట్లో పెంచుకున్న మొక్కలు కాబట్టి బాగుంటాయండి, ఇది అందంగా కూడా ఉంటుంది. ఓకే రైట్.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం అందరూ కూడా ప్లాస్టిక్ని వాడి నిరాకరించి ఇలాంటి మొక్కలను అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్, చూసాం కదా, ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈరోజు మొక్కల్ని పెంచడం వల్ల అయితే మాత్రం పర్యావరణం కూడా బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఎవరికి ఇచ్చినా సరే ఒక బొకే ఇవ్వచ్చు. బొకే కాకుండా ఈరోజు మొక్క అయితే మాత్రం ఇస్తే ఇండోర్ ప్లాంట్ అయితే వాళ్ళ టేబుల్ పక్కన కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెంచుతుంది అనే ఆలోచనతో అయితే ముందుకెళ్ళి ఇస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అయితే మొక్కలు ఇచ్చినందువల్ల అయితే మాత్రం ఈరోజు ఎక్కువగా పర్యావరణానికి అయితే మాత్రం ఎటువంటి హాని కలగకుండా ఉంటుందనే అందుకారణం చేత ఈరోజు మొక్కలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ప్రతిసారి కూడా మనం ఇచ్చేటువంటి బొకేని అయితే మాత్రం వెన్న తీసి పక్కన పడేస్తారు. అలాగే మొక్కను అలా పక్కన పడేయడానికి అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గుర్తుంచుకునే మాత్రం కొన్నాళ్ళ మొక్క ఉన్నట్లయితే మేమైతే వాళ్ళకి గుర్తుంటామని అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా చూసుకుంటే ఎక్కువ మంది మొక్కలను కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.